వెల్కమ్ టు దీక్షా న్యూస్. వివరాల్లోకి వెళితే విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు ప్రగతి గురించి అధికారులు సీఎంకు వివరించారు. ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాన్ని ఇచ్చిందని సీఎంకు తెలియజేశారు. ప్రాథమిక విద్యలో 100% పిల్లలు బడిలోనే ఉన్నట్లుగా వెల్లడించారు. సీనియర్ సెకండరీ విభాగంలో 96.94% మంది బడిలో ఉన్నారని, హయ్యర్ సెకండరీ విభాగంలో 74.9% బడిలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు రిమాండ్ విధింపు కీలక పరిణామానికి దారితీసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజే నిర్ణయం తీసుకున్నాను. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళతాయి అని ప్రకటించారు. ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. చట్టవిరుద్ధంగా కేసులు పెట్టి చంద్రబాబును రిమాండ్కు పంపించడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. అందుకే సంఘీభావం ప్రకటించడానికి జైలుకు వచ్చానని పవన్ అన్నారు. జగన్ చేసేవి అన్ని రాజ్యాంగ ఉల్లంఘన పనులేనని విమర్శించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అందులో భాగమే చంద్రబాబు అరెస్ట్ అని పవన్ వ్యాఖ్యానించారు. లక్షలాది టర్నోవర్ను తీసుకొచ్చే హైటెక్ సిటీని చంద్రబాబు తెచ్చారని గుర్తు చేశారు. 2020 విజన్తో చంద్రబాబు ముందుకెళ్లారని అన్నారు. చంద్రబాబు శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. చంద్రబాబుతో అభిప్రాయ భేదాలు పాలసీ పరమైనవని, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదని చంద్రబాబుతో విభేదించానన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఆ బురదను అందరిపైన చల్లాలని ప్రయత్నిస్తోందని వైసీపీ సర్కార్పై మండిపడ్డారు పవన్. అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్లో దాంట్లో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున చాలా అన్లాఫుల్గా రోజున ఆయన్ని రిమాండ్లో పంపించడం చాలా బాధాకరం. రాష్ట్రంలో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకున్నామని, కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమన్నారు. జనసేన టీడీపీ తరపున కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడితే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రజల తరపున పోరాడుతున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టారన్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి పాటకు వైసీపీ శ్రేణులే డాన్స్ చేశాయన్నారు. యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి చేసి తమపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. భీమవరంలో యువగళం పాదయాత్ర శాంతియుతంగా చేశామని చెప్పారు. అమరావతి రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలు పెట్టాలి. ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళ చట్టాలని కొంతమంది చుట్టాల్లాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి. ప్రసక్తే లేదు, ఎవరిని వదిలిపెట్టకూడదు. అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు, 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరు కలిసి నిర్ణయించడం జరిగింది. అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజల కోసం, ఈ నిర్ణయం ప్రజలు కాపాడేదాని కోసం, ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం. ఈరోజు మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ వేద్దాం నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాకేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ
ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన బాబు గారు సింహం లాంటి వ్యక్తి. ఈరోజు మీరు చూసారు, లోపల ఉన్నా కూడా సైకో జగన్కి చవంట పట్టే విధంగా చేస్తున్నారు. సో లోపలున్నా బయట ఉన్న సింహంని ఎవరు ఆపలేరు. చంద్రబాబుని చూసి ఏమన్నారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య దానికి సంబంధించి ఏమని చర్చించారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంచి మాట అన్నారు. ఈరోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు. అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది. నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్షల కోట్లు ఆస్తి ఆయన ముందర ఉండే, కనీసం ఒక గజం కొనుక్కోలేదు. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ వేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి. ఇంకో మాట కూడా చెప్పారు, ఈయన సైకో కాదు, ముఖ్యమంత్రి గారు ఈజ్ మెంటలీ అన్స్టేబుల్. ఆయన మందులు మింగుతున్నారో లేదో ఆయన డాక్టర్లు చెప్పాల, కానీ మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. సార్ రాష్ట్రం కోసం గతంలో కలిసి పనిచేసాం, మళ్ళీ కలిసి కూడా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. పర్టికులర్ విధానపరమైన అంశాల్లో లోపాలను సరి చేసుకొని ముందుకెళ్తామని కూడా అన్న పరిస్థితి. ఈరోజు అందరం ఈ ప్రభుత్వం చేతిలో బాధితులే కదా. స్కిల్ స్కామ్ లో 371 కోట్ల అవినీతి జరిగిందని ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి మాట్లాడిన ఏపీ సిఐడి ఈ స్కామ్ లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 371 కోట్లను రిలీజ్ చేశారని, అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని, తప్పుడు డాక్యుమెంట్లతో ఒప్పందాలు చేసుకున్నారని, ప్రభుత్వం జీవోకు అగ్రిమెంట్కు చాలా తేడాలున్నాయన్నారు. అగ్రిమెంట్లో జీవో నెంబర్ను చూపించలేదని, జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్లో లేవని సిఐడి వివరించింది. కాదు కదా. సో 1 second, we'll do it in both, just so, yeah, yes. So అందరూ సైలెంట్గా ఉండండి. I understood all of you will be happy in the end, just wait. So last 3-4 days, whatever different versions were coming around in the media, so we thought we will give a clarity and set the record straight on several issues. So first of all, what is the skill development scam that is being talked about? The 371 crore rupees of Andhra Pradesh government money has been given away on nomination basis to a private company by the former Chief Minister of Andhra Pradesh. How? By projecting a false 90:10 funding formula and projecting it falsely as a 3,300 crore project. So 371 crore is the amount released by government as part of the 10% imagined out of 3,356 crores. And 371 crore was spent in the process. 241 crore is identified by CID as the proceeds of crime. How we arrived at all that is the detail of this press meet. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై అన్ని వర్గాలు బక్కుమంటున్నారు. రోడ్లపైకొచ్చి నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఏపీకే పరిమితమైన నిరసనలు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు పాకాయి. ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన పట్టుపట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుల అంశంతో పాటు అరెస్టుపై, పార్టీ చేపట్టిన నిరసనలపై పార్టీ నేతలతో చర్చించారు. పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు ధర్నా చౌక్లో కూడా అనుమతించకపోవడం జగన్ నియంత పోకడలకు అద్దం పడుతోందని నారా లోకేష్ అన్నారు.
నిరాహార దీక్ష చేసిన వారిపై కూడా హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్కు పంపిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని లోకేష్ అన్నారు. ఇవన్నీ ప్రభుత్వ బలహీనత, జగన్ భయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో జగన్ తాత్కాలిక ఆనందం పొంది ఉండవచ్చు, కానీ ప్రజలు దీన్ని ఆమోదించే పరిస్థితి లేదని లోకేష్ అన్నారు. చంద్రబాబు అరెస్టుపై అన్ని వర్గాల్లో అసంతృప్తి, ఆవేదన రోజురోజుకు పెరుగుతోందని లోకేష్ అన్నారు. చంద్రబాబు అరెస్టుపై మద్దతు తెలిపిన నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ బస చేసిన క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రులు బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ కనకమెడల రవీంద్రలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు వచ్చి కలిశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని, వాళ్ల దబాయింపులకు మేం సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సజ్జల టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బాబు జైల్లో ఉండడమే తప్పైనట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. హౌస్ కస్టడీలో ఉంటే దాన్ని అరెస్ట్ అంటారా? ఇంట్లో ఉంచేదానికి అరెస్టు చేయడం ఎందుకు? బాబును హింసిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దొంగల్ని పట్టుకుంటే ఎందుకంత హడావిడి? టీడీపీ హడావిడితో అసలు విషయం పక్కకి పోతోంది. కోర్టు కూడా ఏకీభవించాక ఈ హడావిడి ఎందుకు? గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు అయిపో. దేశంలో ఉండే చట్టాలకు చంద్రబాబు అతీతుడా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సానుభూతి, రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు పాకులాడారు. యువత పేరు చెప్పి చంద్రబాబు దోచుకున్నారు. దొంగను అరెస్టు చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందన్నారు. అయినా అరెస్ట్ అయ్యాక ఎవరికి ఇవ్వని సౌకర్యాలు చంద్రబాబుకి కల్పించారు అని సజ్జల తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు పెట్టాక జడ్జి గారు ఏదో హడావుడిగా చూసి తీసుకెళ్ళని అనలా. అందరూ మీతో పాటు, మీడియాతో పాటు అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. 10 గంటల పైగా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి, అటు ఇటు వాదోపవాదాలు. నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి చాలా అతిపెద్ద లాయర్లను తెచ్చుకున్నారు. అన్ని ఆధారాలతో దొరికితే ఇదంతా ఒక ఎత్తు అనుకొని, పోనీ నేను ఒక్కడిని లేనబ్బా, ఈ పక్కన ఎక్కడో నాకు సంబంధం లేదు, వాళ్ళు చేసినారు అనుకుంటే దానికే ఆధారాలు ఉంటే, అరెస్ట్ చేసి చేయాలనుకుంటే దాని మీద రాత అంతా బెట్ట చేస్తారు మీరు. పోనీ ఇదేమన్నా మామూలు వేరే కాంట్రాక్టో ప్రాజెక్టో కాదు, పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది, యువతకు సంబంధించింది. యాస్పిరేషన్స్, ఎన్నో ఆకాంక్షలతో ఉండే యువత, వాళ్ళకు సంబంధించి అడ్డంగా వాళ్ళ పేరు చెప్పి దోచుకోవడం, మరి ఇట్లా టైం వదిలేయాలా? చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద బాబుతో నేను రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ సిద్ధమేనా? జైలు పోవడానికి సిద్ధమేనా? సిద్ధంగా ఉండండి, వెళదాం. ఎంతమంది అయినా వెళదాం. ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉండండి. అనేక కేసులు పెట్టారు, అనేక రకాలుగా హింసిస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని అలవాట్లు మంత్రి చేస్తా ఉన్నాడు. ఎప్పుడూ లేని అలవాట్లు, అనవసరమైన కేసులు పెట్టాడు. 307 పెట్టి, రిమాండ్లు పెట్టి, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. అదేవిధంగా పట్టుపేరు మండలంలో జరిగిన గొడవలు చూశారు మీరు. పోలీసు హౌస్ అరెస్ట్ లో ఉన్న సాయిబాబు గారి మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి ఆయన మీదే తిరిగి కేసు పెట్టి SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బుట్టంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.